హాయ్ అండి. ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడు పులిహోర అట్లాగే కాకుండా నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది. చూడండి చేస్తున్నాను. కళాయి పెట్టుకొని ఆనియన్స్, కారం వేసుకోవద్దండి, చిల్లీస్ అయితేనే బాగుండిద్ది. ఆయిల్ హీట్ ఎక్కే ఉంది, అప్పటి వేసుకోండి. వేసి మగ్గించుకోవాలి. ఫ్లేవరు జీలకర్ర కాబట్టి ఎక్కువ తీసుకోండి. జీలకర్ర వేస్తున్నాను, కొంచెం వాము కూడా వేసుకోవచ్చు, అరుగుదలకి మంచిది కాబట్టి బాగుండిద్ది. ఇప్పుడు వేగనివ్వాలి. ఇప్పుడు రైస్ వేసానండి, ఆనియన్స్ మగ్గిపోయి కొంచెం లైట్గా సరిపడినంత సాల్ట్, కొంచెం మిరియాలు కూడా వేస్తున్నాను, బాగుండిద్ది ఫ్లేవర్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి, ఎందుకు మనకి జీలకర్ర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి. కొంచెం గరం మసాలా, ఉంటే వెనిగర్ వేసుకోండి. కొంచెం వెనిగర్ వేస్తున్నాను, చూడండి. కొంచెం సోయా సాస్. తర్వాత ఇది కలిపేసిన తర్వాత కొత్తిమీర ఉంటే పైన వేసుకోండి. ఇదిగోండి, మొత్తం కలిపేసాను, చేశాను. చూడండి, కలర్ఫుల్గా బాగుంది. ఎప్పుడు మిగిలిపోయిన అన్ని పులిహోర అట్లా కాదండి, ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. జీలకర్ర ఒక్కటే కాదు, వాము కూడా వేసుకుంటే బాగుండిద్ది. పిల్లలకి కడుపులో నొప్పి రాకుండా ఉండిద్ది. ఒక 5 minutes అట్లా ఉంచేసి మూత పెట్టి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి.